హలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వారు ఫ్రీ టికెట్ లేడీస్ కనిపెట్టారు. అమ్మ బాబోయ్, ఎప్పుడూ వెళ్ళలేదు నేను ఫ్రీ టికెట్ కదా అని. కానీ ఈరోజు తప్పని పరిస్థితిలో బయటకి వెళ్ళవలసి వచ్చింది. కానీ అమ్మ బాబోయ్, బాగా పెద్ద వయసు వాళ్ళు అయితే ఇంకా అందులో పడి కూరుకుపోయి ఇంకా లెగలేరు, బయటికి రాలేరు. ఆ విధంగా ఉన్నాయి బస్సుల్లో జనం. అంత ఇరుగ్గా ఉన్నారన్నమాట. ఫ్రీ అని పెట్టారు కదా, ఎక్కడ లేని వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నాం కదా అని పని ఉన్నా లేకపోయినా బయట తిరుగుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ప్రభుత్వం వారు మరి ఇలాగే చేస్తే వాళ్ళకి ఫ్రీ మాట దేవుడెరుగు, ఆనందం ఏముండదో. ఎక్కడ లేని నీరసాలు, ఎక్కడ లేని రోగాలు వచ్చేటట్టుగా ఉన్నాయి ఆ బస్సులో కూర్చుంటే. ఆ బస్సు ఎక్కలేక ఒకవేళ కింద పడినా ఎలా పడినా సావే గతి అన్నట్టుగా ఉంది. ఈవేళ నేను చూశాను స్వయంగా. కనుక ప్రభుత్వం వారు స్పందించి ఇంకా బస్సులు ఎక్కువగా తయారు చేయించి ఎక్కువ చేస్తే కొంచెం బస్సులు ఫ్రీ అవుతాయని అనుకుంటున్నాను. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఈ విధంగా ఉంది. రాబోయే ఎన్నికలకు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నాం కదా. ఇటువంటి సౌకర్యాలు బాగా పబ్లిక్కి ఏ విధమైన కష్టం లేకుండా వసతులు బాగా కల్పిస్తారని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.